ఓం శ్రీమాత్రే నమః. దానాలు చేస్తూ ఉంటాం కదా, దానాలు చేసేటప్పుడు అధిక ఫలం, అధికస్య ఫలం కావాలి అని అనుకుంటూ ఉంటాం. దానం చేసిన ప్రతిసారి కూడా మనకు మంచి ఫలితం వచ్చేయాలి అనుకుంటూ ఉంటాం. అయితే పద్మపురాణం ఏం చెప్పిందంటే గనక నిత్యము మీరు దానం చేయండి. అంటే పక్షులకి కానీ, తర్వాత లేకపోతే గనక మన ఇంటికి వచ్చేటటువంటి వారికి కానీ సహాయం చేయడం కానీ, ఏడ్చే పిల్లవాడికి ఒక ఏదైనా సరే తినుబండారం పెట్టినా కూడా దానం కిందే వస్తుంది. అలాగే మీరు వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఎక్కడైనా దీనులు, ఆర్తులు, అనాథలు ఎవరు కనిపించినా కూడా, ముసలి వాళ్ళు, పసిపిల్లలు అందరికీ కూడా ఎవరికైనా మీకు తోచినటువంటి ఒక తినుబండారము కొనిచ్చినా కూడా మంచి దానం కిందే వస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఎప్పుడు కూడా దానం చేయమని, అన్నదానం చేయమని, అన్ని దానాలలో కన్నా కూడా అన్నదానం శ్రేష్టమని చెప్పడం జరిగింది. పళ్ళు, పూలు, అదేవిధంగా వస్త్రాలు, భూమి, బంగారం ఏదైనా దానం చేయొచ్చండి. వంశీ మాత్రమే.